మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలు ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, అలాగే లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి యోగిస్తూ ఉంది. ఓకే, సో అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా అయితే ఉంది. అయితే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ రాశికి. శాటర్న్ ముఖ్యంగా రెట్రోగ్రేషన్ ఉన్నారు. అయితే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లవ్ లైఫ్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఏదైతే గత జూన్ టు జూలై టైంలో మీకు వచ్చిన అన్ని అబ్స్టెకిల్స్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో అబ్స్టెకిల్స్ ఇప్పుడు రావు. కొద్ది గొప్ప వాటిని ఎక్స్పీరియన్స్గా తీసుకుని మీరు నిలబడటానికి ఎక్కువ ట్రై చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో కొంత లో లెవెల్ సిగ్నల్స్, పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ ఏందో వీడికి ఏంటి అర్థం కావట్లా, చెప్పేది మంచి కాన్సన్ట్రేట్ చేయట్లా అనే విధంగా కొన్ని సందర్భాలు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నాయి. బుధ గురువారంలో చూస్తే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో మెయిన్గా మన దగ్గర గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆయన రాశ్యాధిపతి కూడా. రాశ్యాధిపతి కూడా వెళ్ళి 8వ స్థానంలో. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, అగ్రెసివ్నెస్, ఇంపల్సివ్నెస్, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం చాలా మంచిది. 3, 4, 5 తారీఖుల్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కుజుడు కూడా శత్రుక్షేత్రంలో అడుగు పెడుతున్నాడు అక్కడ బుధుడు ఉండగా. అంటే కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ వల్ల, అంటే ఒకసారిగా అక్కడ మనకి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొన్నిసార్లు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, సో వీటి వల్ల మనం ఇబ్బందుల్లో పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆవేశంతో ముందుకెళ్ళొద్దు, ఏ కమ్యూనికేషన్ లేకుండా అనే విషయాన్ని మాత్రం గమనించండి. బట్ ఇక్కడ బుధుడి ఇంట్లో శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నాడు కాబట్టి కొంచెం 3, 4, 5 తారీఖులో తీసుకునే ప్రతి డెసిషన్ విషయంలోనూ, బండి నడపడం అయినా దేనిలో అయినా సరే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది. కేజింపో కందులు, రెడ్ క్లాత్ దానం చేస్తే కుజుడికి ఇంకా మంచిది. వారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని వారాంతాన్ని శుక్ర శనివారాల్లో చూస్తే కనుక అలాగే ఇక్కడ 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7వ చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే రాశ్యాధిపతి శుక్రుడు నీచిలో ఉన్నాడు కాబట్టి సో వ్యాపార పరంగా డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటారు. మ్యారేజ్ మ్యాచెస్ పరంగా మీకు నచ్చిన మ్యాచ్ వెతుకుతారు. సో వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో శుక్రుడు నీచ రాశి అవటం వల్ల మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్లో వ్యాపారానికి సంబంధించి ప్రాఫిట్స్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ త్రూ మీకు సంక్రమించాల్సిన బెనిఫిట్స్ విషయంలో కానీ
కొంత లో లెవెల్ సిగ్నల్స్ అనేవి శుక్రుడి నీచ వల్ల ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అష్టమ కుజ దోషాన్ని మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచమంలో శని రెట్రాగ్రేషన్లో ఉండగా అష్టమంలో కూడా కుజుడు ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ టైంలో ఇటు శనికి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫోకస్ పెంచడం అనేది చాలా అవసరం. పిల్లలు కూడా ఈ రాశికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అర్థం కాకపోతే టీచర్ని 1-2 సార్లు అడగటం, వాళ్ళకున్న డౌట్స్ మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.